హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ రెసిపీ చూసే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చి వాక్కాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పప్పులో కానీ ఇలా పచ్చళ్ళు చేసుకున్నా కూడా ఈ వాక్కాయలతోటి టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 ఎండుమిర్చి 4 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి. రెండిటితోటి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి రెండిటితోనే చేసుకున్నా, లేకపోతే ఎండుమిర్చితోనైనా చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు. అవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 4-5 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం నువ్వులు వేగిన తర్వాత ఒక కొబ్బరికాయ, చిన్న సైజు కొబ్బరికాయ తీసుకొని, ఒక కొబ్బరికాయ మొత్తం అక్కర్లేదు, ఒక చెక్క అయితే సరిపోతుంది. చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మరీ ఎక్కువసేపు కాకుండా 1 సెకండ్ 2 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలాగా కొబ్బరి కూడా వేసుకోవటం వల్ల వాక్కాయలు అనేసరికి బాగా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే రెండిటికి కూడాను బాగుంటుంది కాబట్టి కొంచెం పులుపు కూడా కవర్ అవుతుంది. అందుకని కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చింతపండు అయితే అవసరం లేదు, వాక్కాయలు చాలా పులుపుగా ఉంటాయి కాబట్టి చింతపండు అయితే వేసుకునే అవసరం లేదు. మొత్తం అంతా కూడా ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్నవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ముకిట్లోని ఇంకొక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని వాక్కాయల్ని కట్ చేసుకొని లోపల పిక్కలా ఉంటుంది కాబట్టి ఇంకా పిక్క తీసేసుకొని వాటిని కూడాను వేయించుకోవాలి. ఈ వాక్కాయలు కూడాను ఎక్కువసేపు మగ్గించుకొని అవసరం లేదు, చాలా త్వరగానే మగ్గిపోతాయి అన్నమాట. ఇంకా వీటిని అయితే కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, వీటిని కూడా ఇలా కొంతసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా మగ్గిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, నువ్వులు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడాను మిక్సీ గిన్నెలో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మగ్గించుకున్న వాక్కాయలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వాక్కాయలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దీనికైతే తాలింపు అయితే పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని తాలింపునైతే కొంతసేపు ఇలా వేయించుకోవాలి. తాలింపు కూడా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ వాక్కాయ పచ్చడి మొత్తం వేసుకోవాలి. పచ్చడి అంతా ఇలా తాలింపులో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా రుచిగా ఉండే వాక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్లపుల్లగాను కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది వాక్కాయ పచ్చడి. ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.